అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక ఆధ్వర్యంలో ప్రతి ఏటా సీతారామరాజు విగ్రహం వద్ద స్వాతంత్ర గణతంత్ర దినోత్సవాలు నిర్వహించడం అభినందనీయమని వ్యాపారవేత్త సీతాపతిరావు పేర్కొన్నారు. కాకినాడ నాగమల్లితోట జంక్షన్ అల్లూరు సీతారామరాజు విగ్రహం వద్ద గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి అల్లూరు సీతారామరాజు స్మారక కళావేదిక కార్యదర్శి పంపన దయానందబాబు స్వాగతం పలికారు. సంస్థ అధ్యక్షులు కరే అచ్యుతరామారెడ్డి అధ్యక్షత వహించగా సంస్థ సభ్యుడు వ్యాపారవేత్త సీతాపతిరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలుత విద్యార్థులు వందే మాతరం గీతం ఆలపించారు. ముఖ్య అతిథి సీతాపతిరావు జాతీయ జెండాను ఎగురవేసి సెల్యూట్ చేయగా కార్యక్రమంలో పాల్గొన్న వారు అందరూ జాతీయ జెండాకు సెల్యూట్ చేశారు. అనంతరం సీతాపతిరావు క్షత్రియ పరిషత్ అధ్యక్షులు బుజ్జిరాజు, సభ్యుడు చార్మినార్ వర్మ, సంస్థ ఉపాధ్యక్షులు ఎస్వీఎస్ఎన్ మూర్తి, ఇతర సభ్యులు సీతారామరాజు విగ్రహానికి పుష్పాంజలిని ఘటించి నివాళులర్పించారు. అనంతరం సీతాపతిరావు, కర్రి అచ్యుతరామారెడ్డిలు చిన్నారులకు చాక్లెట్స్, పెన్నులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఎస్వీఎస్ఎన్ మూర్తి, బాపిరాజు, బాలప్రకాష్, క్షత్రియ పరిషత్ అధ్యక్షులు బుజ్జిరాజు, సెక్రటరీ చార్మినార్ వర్మ, సీతారామరాజు స్మారక కళావేదిక సంస్థ సభ్యులు పంపన మురళి, టీవీవీఎస్ఎన్ రెడ్డి, కరక రాజుబాబు, మురళి, కేవీ ప్రసాద్, బాలు, ఆదిత్య శర్మ, మార్ని జానకిరామ చౌదరి, సత్యమూర్తి, పుల్లారావు, దక్షిణామూర్తి తదితరులు పాల్గొన్నారు. సీతాపతి గారు, అలాగే ఇతర మా కార్యవర్గ సభ్యులు, అలాగే స్కూల్ పిల్లలకి, పత్రికా విలేకరులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందరో త్యాగదనులు చేసిన త్యాగాలకి ఫలితమే ఈ యొక్క గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు. అలాగే పిల్లల్లో మంచి స్ఫూర్తి నింపి భావితరాలకు మంచి జరగాలని, పిల్లలందరూ మంచిగా చదువుకొని భారతదేశాన్ని ఇంకా ఎంతో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సంతోషంగా ఉంది. ఈరోజు నా చేత ఈ చేయించడం మీద రోటరీలో అది అయితే చేసుకుని ఉండేవాళ్ళం. ఎప్పుడు నంబర్స్ కింద కూడా చేసేవాళ్ళం. ఈనాడు ఇక్కడ ఈ 50వ గణతంత్ర దినోత్సవం 50లో వచ్చింది. 70 గణతంత్ర నా చేత ఫ్లాగ్ హాయిస్టింగ్ అనండి, జెండా వందనం చేయించడం అనేది చాలా ఆనందంగా ఉంది.